వరద బాధితులకు కూడా నిన్న ప్రభుత్వం నష్టపరిహారం కింద తమ అకౌంట్లోకి డబ్బును జమ చేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? హ్యాపీగానే ఉందండి. కొంచెం ఆదుకున్నందుకు ప్రభుత్వం. మేము కూడా వరద బాధితులమే, మాకు పడ్డాయి. ఎంత పడ్డాయి అన్న మీకు అమౌంట్? మాకు గ్రౌండ్ ఫ్లోర్ అండి, 25,000 పడ్డాయి. 25,000 పడ్డాయి. మీతో పాటు ఉన్న ఫ్లాట్స్లో వాళ్ళకి కూడా పడ్డాయి అమౌంట్? కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. కొంతమంది బాధితులు కూడా ఇదే చెప్తున్నారు, మా పక్క వారికి పడ్డాయి మాకు పడలేదంటూ కూడా కొంతమంది బాధితులు అంటున్నమాట. అంటే కొంతమందికి అప్రూవ్డ్ అని వచ్చింది, కొంతమందికి అలా ఫేస్ చేశారు కొంతమంది ప్రాబ్లమ్స్. అప్రూవ్ అని వచ్చిన వాళ్ళకి నిన్న పడ్డాయి. మీరు మళ్ళీ వాళ్ళు అప్రూవ్ కాని వాళ్ళు మళ్ళీ సర్వే చేసుకున్నారు, వాళ్ళకి తర్వాత పడితే అంటున్నారు. మరి అన్న ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో మీకు అమౌంట్ కూడా చేతికి వచ్చే ఎలా అనిపిస్తుంది? కొంచెం ఏదో ఊరట్లాగా చెన్నైలో వెళ్ళిలాగా అలా కొంచెం అండి, మొత్తం అన్నీ కోల్పోయాం. అని ఏదో కొంచెం ప్రభుత్వానికి థ్యాంక్ యూ. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, అప్పుడు వరద ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకున్నారు. ఏమో కొంచెం హ్యాపీగానే. రాష్ట్ర ప్రభుత్వం కూడా వరద బాధితులకి నష్టపరిహారం కింద 25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? చాలా మంచి పనే చేస్తుంది ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. అందరికీ సమన్వయం చేసింది. ఈ 11 రోజుల్లో చేసింది ఏంటంటే మామూలుగా చేయలేదు. అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఎవరు దీని మీద రిగ్రెట్స్ ఏమీ లేవు. అయితే వేసిన 25,000 హౌస్ ఓనర్స్గా టెనెంట్స్గా అనేది వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో అది వరద బాధితులు ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకి అనేది ప్రభుత్వం కూడా నిర్ధారణ చేయాలి. ఆ రెండింటిలో కన్ఫ్యూజ్ ఉన్నారు. అది ప్రశ్న. కొంతమంది వరద బాధితులు కూడా తమకి అమౌంట్ ఇంకా రాలేదంటూ కూడా బాధితులు అంటున్నమాట. అవును, వారికి నిజంగా రాలేదు. కావాలంటే వాళ్ళు ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈ డీటెయిల్స్, బ్యాంక్ కార్డు అడుగుతూ ఉన్నారు. అందరి దగ్గర అది ఉండదు కదండి. పాపం చాలామంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి సచివాలయంకి వెళ్తే వాళ్ళకి కూడా న్యాయం జరుగుతూ ఉంది. అంతే. వరద బాధితులు అంటున్నమాట, సచివాలయంకి వెళ్ళినా కానీ సచివాలయం సిబ్బంది కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి బాధితులు అంటున్నారు. బాధితులు అంటే మళ్ళీ అది ఫిర్యాదు చేయాలి. కన్సర్న్ ఎమ్మెల్యే ఉంటారు లేదా కార్పొరేటర్ ఉంటారు, వాళ్ళకి ఫిర్యాదు చేసేసి ఆ విధంగా తెచ్చేసుకోవాలి. ఎందుకంటే అమౌంట్ శాంక్షన్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ ప్రజలకు రావాలంటే అమౌంట్ వాళ్ళ దగ్గర స్టేట్ గవర్నమెంట్ ఉంది. ప్రజలే ఏదో ఒక విధంగా సాధించి ఎవరి దగ్గర వీళ్ళకి అవుతా వాళ్ళు, వాళ్ళకి అవుతా వాళ్ళ దగ్గర సాధించుకోవాలి. బాధితులకి నష్టపరిహారం కింద వారి అకౌంట్లోకి 25,000 రూపాయలు వేయటం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? మంచి పనే చేశారు కదా, మంచి పనే చేశారు కదా అంటాను. ఇంకెంత ముందు ఇంకా గవర్నమెంట్ అని ఇంకంత ముందు చేంజ్ చేస్తారు, అంతే కదా. కొంతమంది వరద బాధితులు అంటున్నమాట, మాకు ఇంకా అమౌంట్ పడలేదు అని చెప్పేసి అంటున్నమాట. లేదంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లకు అన్నారు. ఆ అకౌంట్ నెంబర్ సరిలేకపోయినా కొంచెం లేట్ అవ్వచ్చు. అటువంటి వాళ్ళందరికీ ఫిర్యాదు చేయమంటారు కదా, ఎవరికి అందుబాటు లేకపోతే సచివాలయంకి వెళ్ళి కంప్లీట్ చేయండి అంటారు కదా. మరి వరద బాధితులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చెందుతున్నారు కదా. ఎక్కడ ఇంకా మాకు పడలేదు, మా పక్కింటి వాళ్ళకి పడ్డాయి అని చెప్పి కదా నిన్న అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు భోజనానికి ఎక్కడికి వెళ్తాం, అందరం ఒకేసారి భోజనం చేయం కదా, మరి స్టెప్గా చేస్తాం. ఇది కూడా అంతే, మరి అందరికీ ఒకే రోజు పడాలని లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, చాలా తక్కువ టైంలో వరద బాధితులకి సాయం అందించామని. నిజమేనంటారా? చాలా తక్కువ టైంలో వరద బాధితులకి సాయం అందించామంటారు. ఏ గవర్నమెంట్ చేయని పనులు చేసింది ఈ గవర్నమెంట్. ఇప్పుడు ఎక్కడో మారుమూలకి 10 మందికో 5 మందికో అందకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళు అందరికి కూడా బ్రహ్మాండంగా అందినాయి. అన్నీ పాలు కాయించి, వాటర్ కాయించి, భోజనాలు కాయించి, కూరగాయలు కాయించి అన్నీ ఉన్నాం. ఇంకా అంతకు మించింది ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది?